కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది. ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు. దీని మూలంగా 2000 కోట్ల పెట్టుబడి అంటే 400 megawatts at 5 crores per megawatt 2000 కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది. అదేవిధంగా 1380 మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని దాదాపు 500 యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. తద్వారా 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. 11,000 మెట్రిక్ టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మాకు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం లేకపోతే సెకండ్ ర్యాంక్లో ఉన్నామని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్ర ప్రభుత్వంతో 12/11/2024 MOU సైన్ చేసింది. అంటే ఎన్ని రోజులు? కేవలం నెల 10 రోజులు మాత్రమే, నెల 15 రోజులు. నెల 15 రోజుల లోపలే వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి, కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏమిటి? రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ అది కూడా కొనుక్కోవడానికి కాదు, 15,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వమని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారే పర్ ఎకర్ 30,000 రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు. అంటే 11,000 టన్నుల CBG తయారు అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావాల్సిన భూముల్ని అంటే నేపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి, గ్రాస్. దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని వాళ్ళకి 15,000 రూపాయలు, అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి 30,000 రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంటే వారు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానికి ఈ ల్యాండ్స్ అన్ని కూడా సమకూరకపోతే యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నష్టపోయే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనని ఆమోదించారని కూడా మనం చేస్తా ఉన్నాం. వాస్తవానికైతే వాళ్ళు 800 యూనిట్లకి ముందుకు వచ్చారు. ఫస్ట్ ఫేజ్లో 500 యూనిట్లు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అడ్వాన్స్ పొజిషన్ అంటే ఇప్పుడు ఆ యూనిట్ పెడతానికి 1 సంవత్సరం అయిందనుకోండి, దానికి కావాల్సిన నేపియర్ గ్యాస్ని విత్తనం వేసి మళ్ళీ దాన్ని పెంచడానికి కూడా 4-5 నెలలు టైం పట్టొచ్చు కదా. అంటే యూనిట్ రెడీ అయిపోయేసరికి వారికి కావాల్సిన నేపియర్ గ్యాస్ ముడిసరికి ఏదైతే ఉందో అది తయారు చేసుకోవడానికి కావాల్సింది. అంటే మన దగ్గర ఎక్కడెక్కడైతే కేటాయించగలిగిన వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో, దీనికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటాయి కదా వేస్ట్ ల్యాండ్స్, వాటిని ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. కాదు, అన్ని చోట్ల రాయలసీమలో ఉన్నాయి, అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి. కోస్టల్ జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. కోస్టల్ జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ పెద్దగా ఉండవు కదా. లేదండి, 5 lakhs acres కాదు, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. అదేవిధంగా చిత్తూరు జిల్లా యాదమరి మండలం జంగాలపల్లి గ్రామంలో LPM నెంబర్ 1435లో 40 acres భూమిని IR బెటాలియన్
స్థాపనకు హోంశాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ 110/2లో 6.35 ఎకరాల భూమిని బదలాయించేందుకు ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రిమండలి ఆమోదించింది. గత ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 29/1/2020 జిఓ ద్వారా అంతకుముందు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన 2 ఎకరాలని రద్దు చేసింది. అంటే ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే ఎంత దిగజారిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోబడేవో ఒకసారి ఆలోచన చేస్తే, అదే గత ప్రభుత్వం వివిధ పార్టీలకి భూములు కేటాయించింది. ఆ పార్టీతో పాటు తెలుగుదేశం లేకపోతే ఇంకా ఇతర పార్టీలు కూడా. ఆ కేటాయింపులో కూడా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన విధానాలనే కొనసాగించింది. కానీ ఈ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఇచ్చిన భూమిని మాత్రం కేవలం కక్ష కారణంతో అది రద్దు చేసిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఒకవేళ విధానాలు మార్చుకుని రద్దు చేస్తే వేరు, ఇక ముందు ఎవరికి ఆ విధానాలని అనుసరించి కేటాయించకపోయినా ఆలోచన చేయొచ్చు. కానీ ఏదైతే అంతకు ముందు ప్రభుత్వం విధానాన్ని తీసుకొచ్చిందో అదే విధానంలో అన్ని పార్టీలకి తమ పార్టీకి కూడా భూములు కేటాయించుకుని ఆఫీసు కట్టుకుంది, కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రద్దు చేసింది. దాన్ని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇవ్వటానికి లీజ్ ప్రాతిపదికన ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి సేమ్ ల్యాండ్ 2 acres లీజ్ ఎన్ని సంవత్సరాలు నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో 3 ప్రాజెక్ట్స్ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించే కొన్ని 3 ఇండస్ట్రీస్ని చేసిన ప్రతిపాదన ఏదైతే ఎస్ఐబిపి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు 10,000 మందితో ఒక సాఫ్ట్వేర్ కంపెనీనో లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించడానికి విశాఖపట్నంలో ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. ఇంతకుముందు డల్లాస్ టెక్నాలజీకి సంబంధించిన భూమిని వారికి కేటాయిస్తే మరి కొన్ని సాంకేతిక కారణాల మూలంగా అది కాకుండా ఏపీఐసికి సంబంధించిన మిలీనియం ఏఎన్బి బ్లాకుల్లో 2.08 lakh square feet ఏరియా కావాలని చెప్పేసి ప్రతిపాదన ఏదైతే పెట్టారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్, ఈ ఆజాద్ అనేది ఈ బాడీ బిల్డింగ్లో చాలా పేరున్న ఇండస్ట్రీ. మన ఆర్టీసీ కానివ్వండి, ప్రైవేట్ బస్సెస్ కానీ బాడీ బిల్డింగ్ చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళు మన సత్యసాయి డిస్టిక్లో ఒక కొత్త యూనిట్ని 3 phases-లో 1,046 కోట్ల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదన ద్వారా 2,381 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వారికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 70.7 ఎకరాలని 3 phases-లో ఎకరానికి 38.37 లక్షల ధరకి మరి ఇచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్లో 106.27 ఎకరాల్లో 1,174 కోట్ల పెట్టుబడితో మరి ఒక ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పేసి వుడ్కు సంబంధించిన ఫ్యాక్టరీ స్థాపించాలని చెప్పేసి ప్రతిపాదనలు వచ్చినాయి. ఈ ప్రతిపాదన ద్వారా 1,500 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా లభించే అవకాశం ఉంది. మరి ఈ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
ఒక పెద్ద మెగా ప్లాంట్ని, అల్ట్రా మెగా ప్రాజెక్ట్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుకొచ్చింది. రామాయపట్నం పోర్టు దగ్గర, మరి రామాయపట్నం పోర్ట్ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయడానికి ఎస్ఐబిపి ఏదైతే సిఫార్సు చేసిందో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 6,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకి కేటాయించడం జరిగింది. 96,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years పెట్టుబడి పెట్టబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ సదస్సుల గురించి కూడా మరి కొంత చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా రివ్యూ చేయడం జరిగింది. దాదాపు 1,00,000 పైన రిప్రజెంటేషన్స్ రెవెన్యూ సదస్సుల్లో మరి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వెంటనే క్లియర్ చేయగలిగిన ఏమున్నా కూడా వాటన్నిటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పేసి మరి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా 22A గురించి, అదేవిధంగా ల్యాండ్ సర్వేకి సంబంధించిన డిస్ప్యూటు, తర్వాత ల్యాండ్ రికార్డ్స్కు సంబంధించి ఎక్కువగా వచ్చినాయి. వీటిలో వెంటనే పరిశీలించి పరిష్కరించగలిగిన వాటిని వేచి చూడుకోకుండా, అంటే రెవెన్యూ సదస్సులు అయిపోయే వరకు కూడా